హాయ్ అండి. ఈ రోజు మన యూకే జర్నీలో వచ్చేసి డే 3 అండి. డే 3లో వచ్చేసి మనం ఈ రోజు బయటికి ఎక్కడికి వెళ్ళడం లేదండి. మనం వచ్చేసి ఈ రోజు ఎన్ఐ నంబర్‌కి అప్లై చేస్తున్నాము. అలాగే దీంతో పాటు కొన్ని బ్యాంక్స్‌కి కూడా అప్లై చేస్తున్నాము. ఎన్ఐ నంబర్ అంటే ఏంటంటే నేషనల్ ఇన్స్యూరెన్స్ నంబర్ అండి. సో నేషనల్ ఇన్స్యూరెన్స్ నంబర్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే బయట మనం పార్ట్ టైమ్ జాబ్స్‌కి అప్లై చేసినా ఎక్కడికైనా వెళ్ళినా సరే ఈ ఎన్ఐ నంబర్ అనేది 100% ఎక్కడికి వెళ్ళినా యూకేలో అడుగుతారండి. ఎన్ఐ నంబర్ చాలా ఇంపార్టెంట్ యూకేలో. సో మనం ఫస్ట్ యూకే రాగానే ఎన్ఐ నంబర్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎలా అప్లై చేయాలి అంటే మన గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది. గవర్నమెంట్ వెబ్సైట్‌లో అప్లై చేసేసుకోవచ్చు ఈజీగా. అలాగే బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం అంతకంటే లేదు. అలాగే అప్లై చేసిన 1 వీక్ లోనే వితిన్ 1 వీక్ లోనే మన పోస్ట్ లో కూడా ఎన్ఐ నెంబర్ అనేది వచ్చేస్తుంది. వెంటనే రాదండి, 1 వీక్ లో పోస్ట్ లో వస్తుంది. అలాగే మన పోస్ట్ లో ఎన్ఐ నెంబర్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనకి ఎన్ఐ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ యూస్ చేసుకొని మనం బయట పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని బ్యాంక్స్ కి మోన్జో, హెచ్ఎస్బిసి, రీవాల్ట్ ఈ బ్యాంక్స్ అన్నిటికీ కూడా నేను ఈ రోజు అప్లై చేశానండి. వీటికి సంబంధించిన కార్డ్స్ కూడా ఇవన్నీ కూడా పోస్ట్ లో అవి కూడా వితిన్ 1 వీక్ లోనే మనకి మన రెసిడెన్సీ అడ్రస్ ఏదైతే ఇస్తామో అక్కడికి పోస్ట్ లో వచ్చేస్తాయి. అలాగే ఈ రోజు ఈ డే 3 ఇలా గడిచిపోయిందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. నేను కళ్ళ కూడా అనుకోలేదండి నన్ను మీరు ఇంతగా సపోర్ట్ చేస్తారని, ఇంతమంది నాకు సపోర్ట్ గా ఉన్నారు అని నేను అసలు ఊహించలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ మేలు మర్చిపోలేను. థ్యాంక్ యూ.